ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టెలివిజన్ రంగ సంస్థల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా నియమితులైన ప్రముఖ సినీ నటుడు డివైన్ స్టార్ తల్వార్ సుమన్ సోమవారం చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, జిల్లా ఈడిగ సంఘం సాధికార కమిటీ అధ్యక్షుడు బస్సు నాగరాజు గౌడ్, బంగారుపాలెం టీడీపీ మండల అధ్యక్షుడు ఎన్పి ధరణి ప్రసాద్, పాలక మండలి సభ్యుడు శివతో పాటు పలువురు నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయగా మూషిక మండపం వద్ద వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించి తల్వార్ సుమన్ ను సత్కరించారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన తల్వార్ సుమన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం కార్పొరేషన్ లో డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అభిమాన నటుడు, ఆధ్యాత్మిక నట ప్రవీణ డివైన్ స్టార్ శ్రీ తల్వార్ సుమన్ గారు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు రంగస్థల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వంచే ఎన్నుకోబడి మొట్టమొదటిసారిగా మన కాణిపాకం శ్రీ వనసిద్ధి వినాయక స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా మేము చిత్తూరు జిల్లా ఈడిగౌడ్ సంఘీయులందరూ అన్నగారికి స్వాగతం తెలుపుతూ, ఆయన ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ చలనచిత్ర రంగంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఆయన ప్రజల హృదయాలలో ఎల్లప్పుడూ కూడా మంచితనంతో గూడు కొట్టుకుని అఖిలాంధ్ర ప్రేక్షకులకు అందాల నటుడుగా నిలిచినటువంటి ఏకైక నటుడు మా సుమన్ గారు. ఆయన శ్రీరామచంద్రుడిగా, అన్నమయ్యగా అనేక భక్తి సినిమాల్లో నటించి మా అప్పటి శంకర్ దయాళ శర్మ అయినటువంటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి శంకర్ దయాళ శర్మ అయ్యా అన్నమయ్య చిత్రంలో శ్రీ వెంకటేశ్వరుడుగా నటించినటువంటి సుమన్ గారితో నేను సినిమా చూడాలి అనే ఉద్దేశంతో అన్నగారిని ఢిల్లీకి రప్పించుకొని అప్పటి రాష్ట్రపతి అయినటువంటి శంకర్ దయాళ శర్మ గారు అన్నతో కూడి సినిమా చూడడం గొప్ప విశేషం. ఎవరికి కూడా భవిష్యత్తులో ఇటువంటి అవకాశం ఏ ఒక్క సినీ నటుడు కూడా రాలేదు. అది ఒక్క మన సుమన్ అన్న గారికి మాత్రమే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కల్పించిన ఇదినేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నగారు ఎల్లప్పుడూ కూడా ఇక మీద కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అన్న ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటూ మేము అన్నకు ఘన స్వాగతం పలుకుతూ మా చిత్తూరు జిల్లా ఈడిగౌడ్ సందర్భంగా మేము అన్నగారికి స్వాగతం తెలుపుతున్నాం. జై హింద్. కులవృత్తిగా వాళ్ళకి ఏంటంటే స్టేటస్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే అందరూ చాలామంది ఏంటంటే వేరే కమ్యూనిటీస్ నుంచి వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ స్టేటస్కే కళ్ళు వ్యాపారం కానీ ఏదైనా సరే భూమిల విషయంలో కానీ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళందరూ మనతో పాటు బాగానే ఉన్నారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే గౌడ్ కులస్తులు 1950s అక్కడ ఆర్టికల్ ఉంది, చాప్టర్ ఉంది, అన్నీ ఉంది, గవర్నమెంట్ జియోలు అన్నీ ఉన్నాయి. కొంచెం దాని మీద దృష్టి పెట్టి ఏజెన్సీ గౌడ్స్కి ఎస్టీ స్టేటస్ ఇస్తే వాళ్ళకి ఏంటంటే కులవృత్తిగా వాళ్ళు అక్కడ ఉంటారు. కార్పొరేషన్ కూడా అక్కడ పెట్టాలి. అదే మాదిరిగా భూమిలు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పంట పండించుకోవడానికి, వాళ్ళు ఏం చేయడానికి, అగ్రికల్చర్కి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. చాలామంది ఇబ్బందులు ఉన్నారు. సో ఇక్కడ కాణిపాకం గుడిలో నా రిక్వెస్ట్ ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటున్న గౌడ కులస్తులకి, వాళ్ళందరికీ, గౌడ జాతి వాళ్ళందరికీ ఎస్టీ స్టేటస్ ఇస్తూ వాళ్ళు కూడా మనం ఏమీ కించపరచకుండా, ఇబ్బంది లేకుండా కలిసి ఉండి వాళ్ళకి ఏంటంటే ఈ కులం వాళ్ళకి ఏంటంటే ఉపయోగపడాలి. వాళ్ళకి వృత్తి ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది, వాళ్ళు దాన్ని నమ్ముకునే ఉన్నారు. సో అది నా రిక్వెస్ట్. అంటే ఈ విషయంలో వస్తే ఓవరాల్గా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా విషయాల్లో చేస్తున్నారు. నా సపోర్ట్ ఎప్పుడు గవర్నమెంట్కి ఉంటుంది. సో దర్శనం ఏర్పాట్లు ఎట్లా జరిగింది? చాలా బాగుందండి. నేను చాలా సంవత్సరాల తర్వాత పాపం నాకు నాగరాజు పిలిస్తే తిరుపతి వరకు వచ్చి నేను మళ్ళీ ఫ్లైట్ టైం అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది. నేను చాలా సంవత్సరాలు, దగ్గర 5-6 సంవత్సరాలు అనుకుంటాను, 6 సంవత్సరాలు వచ్చినప్పుడు లోపల చాలా బాగా డెవలప్ చేశారు. బయట కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది. ఎట్లా లోపల స్వామివారు విగ్రహం ఎట్లా అలా పైకి అలా వస్తుందో అదే మాదిరిగా డెవలప్మెంట్ జరిగింది. చాలామంది నాకు దర్శనానికి అదని అడిగినప్పుడు ఇప్పుడు కాణిపాకలో శంకర్ అని చెప్పి పురోహితున్నారు. శంకర్కి నేను ఫోన్ చేసి నేను చెప్తుంటాను. శంకర్ పాపం అరేంజ్ చేస్తుంటాను. చాలామంది నార్త్ నుంచి వస్తారు, అలాగే తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి వస్తారు. సో వాళ్ళందరికీ సౌకర్యాలు అంటే ఇచ్చి దర్శనాలు బాగా చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి జరగాలండి. సో ఇప్పుడు వరకు ఎంటర్ అయినప్పుడు చూసినప్పుడే చాలా మార్పు ఉంది. చాలా సంతోషం నాకు. సో ఇంకా మార్పు మెయింటైన్ చేయాలి. మనం అందరూ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేస్తారు. మనం ఇక్కడ వస్తున్న యాత్రికులు ఏంటంటే తినేసి అక్కడ కుప్ప కింద పడేయడం,
అలాంటివి ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకొని అలా చేయకుండా మెయింటైన్ చేస్తున్నారు కదా అని చెప్పేసి దాన్ని గలీజ్ చేయకుండా లోపల బయట అన్నీ శుభ్రంగా మెయింటైన్ చేస్తూ అదే మాదిరిగా అక్కడ ఏదైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ అందరూ పాటించాలి. ఆ విధంగా అందరికీ దేవుడు మంచి చేయాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సార్ అన్నమయ్యలో మీకు యాక్ట్ చేస్తారు కదా, అదేవిధంగా ఇంకా షూటింగ్లో వస్తే యాక్చువల్లీ చేయకుండా, ఎందుకంటే ఇవన్నీ 6 నెలల 8 నెలల టైం పడుతుంది. అంటే నేను ఇంతవరకు చేసిన దేవుడు కాకుండా ఇంకా వేరే ఏదైనా గుడి అంటే దేవుడు పాత్ర, అలాగే చాలామంది కొన్ని గుడి ఇది చాలా ఫేమస్ అండి, చాలా ఇంపార్టెంట్. అది ఫేమస్ అంటే ఏమిటి చాలామందికి తెలియదు. ఇక్కడ చాలా శక్తి ఉందంట, ఏంటి ఆ శక్తి? అలాంటిది ఏమైనా క్యారెక్టర్ ద్వారా ఆ గుడికి ఇంపార్టెన్స్ వచ్చేలాగా ప్రమోట్ చేసేలాగా అలాంటి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా చేస్తారు. అంటే హిందూ క్యారెక్టర్ కాదు, క్రిస్టియన్, ముస్లిం అన్నీ చేస్తారు.